Hello guys, welcome to the review of the trailer Harihara Veeramallu acted by Power Star Pawan Kalyan garu. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటాయి. సో ఇంకా హరిహర వీరమల్లు ట్రైలర్ గురించి చెప్పడం అయితే ట్రైలర్ అయితే బాగుంది, అంటే నాకైతే నచ్చిందని చెప్పొచ్చు. సో ఇది ప్రామిసింగ్గా లేకపోయినా ఏదో రిలీజింగ్ చెప్తున్నా, ప్రామిసింగ్గా వాళ్ళు ఇయ్యట్లేదు, పోస్ట్ పోన్ చేసుకుంటూ 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 ఇంకా ఇంకా ఎన్నో రోజులు అనుకోండి. సో ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఫైనల్గా 12th అయితే రిలీజ్ అవ్వాల్సి ఉండే, ఈ మంత్ అయితే ఫస్ట్ డేట్ ఇచ్చిండ్రి. సో దాన్ని దాటేశారని చెప్పొచ్చు. మళ్ళీ 24th జులై ఈ మంత్ అయితే రిలీజ్ అవ్వబోతుందని కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఈసారి కన్ఫర్మ్ అనుకుందాం, ఎందుకంటే లాస్ట్ లెక్క కాదు, ట్రైలర్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంక మనకి అంచనాలు అయితే ప్రకారం వెళ్తున్నాయి. 24th అయితే రిలీజ్ ఉండబోతుంది హరిహర వీరమల్లు. సో ఇంకా ట్రైలర్ అయితే బాగుందని చెప్పొచ్చు. సో వీళ్ళైతే ఎక్కువ టైం అయితే తీసుకున్నారు ఫిలిం చేయడానికి దాదాపు. సో ఒక డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ చెప్పొచ్చు, ఆల్మోస్ట్ 5 years దాదాపు కష్టపడ్డారని చెప్పొచ్చు. దాని ఫలితం రావాలి అని కూడా కోరుకుంటున్నాం, ఎందుకంటే అయితే ట్రైలర్ కట్ అయితే బాగుంది. సో అక్కడ మనకి ఓజీ ఫిలింకి వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా, వాళ్ళు దీనికి కూడా ఇచ్చారని చెప్పొచ్చు. సో వాయిస్ ఓవర్ అయితే బాగుంది, ఆ బేస్ వాయిస్తోని మనకైతే ఉత్సాహం అనిపిస్తుంది. సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు లుక్స్ కూడా బాగుంది. సో అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్లో CGI. సో ఇప్పుడు మనము CGI అనేది దీనికి ఇది పౌరాణికంగా ఉంటుంది కాబట్టి ఆ అనిమల్స్ లాస్ట్ షాట్లో కూడా మీరు చూస్తుండొచ్చు, ఆ ఊల్ఫ్ లెక్క ఏదైతే ఉందో వచ్చిందో దాన్ని CGI మనకి కొన్ని ఖచ్చితంగా అనిపించేస్తున్నాయి ఇది CGI అని. సో అట్లా ఉండకుండా ఇంకొద్దిగా బెటర్గా చేసింటే బాగుండే అని నా అంచనా. సో ఎనీవేస్ అది కూడా బాగానే ఉంది, కొన్ని షాట్లో CGI వరకు కూడా బాగా అనిపించింది. ఎక్కడో ఒక్కొక్క దాంట్లో మనకి అట్లా అనిపిస్తుంది, కానీ ఎనీవేస్ నో ప్రాబ్లం, అదైతే ఏమంత ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఎక్కువసేపు ఉండవు అవన్నీ, జస్ట్ అట్లా వచ్చిపోతుంటాయి కాబట్టి అదేం మేజర్గా ప్రాబ్లం కాదు. సో సినిమా వెళ్ళే ప్రకారంగా చూసుకోవాలి మనం. సో ఇక్కడ దీంట్లో మనకి ఎక్కువగా ఆ లవ్ ట్రాక్ అలాంటివి ఇలాంటివి ఉండకపోవచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మన లాస్ట్ ఫిలిం ఏదైతే ఉందో కన్నప్ప అవ్వచ్చు, సంథింగ్ అవ్వచ్చు, దాంట్లో మనం ఫస్ట్ హాఫ్ లేదా ఎన్నో కొద్దిసేపట్లో ఎక్కువ మనకి పెట్టారు అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ దీంట్లో అది లేకుండా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ వీరుడు చూపించిన విధానం కానీ ఇంకా చెప్పాల్సిన విధానం, ఇది 2 పార్ట్లు అయితే ఉండబోతుంది. పార్ట్ 1 స్వార్డ్ అని వచ్చింది కాబట్టి సో ఇంకా 2 పార్ట్లో 3 పార్ట్లో సంథింగ్ అయితే 2 పార్ట్లు అయితే ఉండబోతుంది. సో ఇక దీనికి ఆ ట్రాక్లు ఉండకపోవచ్చు. సో ఎందుకంటే చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే వీరుడు అని మొదలు పెడుతున్నారో సో వాళ్ళ గురించి చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా దీనికైతే ఏమంత టైం ఉండదు, ఎందుకంటే అది ఒక్కొక్క పార్ట్లే. సో ఇదైతే పార్ట్ 2 చూపించాల్సి ఉంటుంది కాబట్టి మెయిన్ స్టోరీకి అయితే ఫోకస్ వెళ్ళిపోతారు. సో ఇంకా అది ఉంటుంది కాబట్టి ఇంకా సాంగ్స్ వదిలేసేయండి, సాంగ్స్ అది ఉంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అవుతాం, ఇంకా సాంగ్స్ పరంగా వదిలేస్తే ఇంకా మెయిన్ స్టోరీ లైన్లో వెళ్తాం కాబట్టి అది ఉండబోతుంది. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఎక్కువ గ్యాప్ తీసుకొని వస్తారు కాబట్టి ఇంకా బ్రో నార్మల్లీ అది డ్యూయల్ హీరోస్ కాబట్టి అది వాళ్ళ మెయిన్ ఫిలిం ఏం కాదు, డైరెక్ట్ ఫిలిం కాదు కాబట్టి దాన్ని అయితే మనం పట్టించుకోకూడదు. ఇది వాళ్ళ డైరెక్ట్ ఫిలిం, సో ఇది బాగుండాలి అని కోరుకుంటున్నాము. సో ఇంకా మనకి పవన్ కళ్యాణ్ గారి ఫిలిం అంటే బుకింగ్స్ మనోరంజంగా ఎట్లా బ్లాస్ట్ అయిపోతుంది కదా, సో ఆ మాదిరి బ్లాస్ట్ కావాలంటే ట్రైలర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ట్రైలర్ మనకైతే బాగా అనిపించింది కాబట్టి సో ఈసారి కూడా హరిహర వీరమల్లు దాటేస్తుంది, కొన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నాం. సో అఫ్కోర్స్ ఇంకా ప్రీవియస్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో భీమ్లా నాయక్ అవ్వచ్చు, బ్రో కావచ్చు, సో కొన్ని విధ్వంసాలు అయితే సృష్టించి అఫ్కోర్స్ భీమ్లా నాయక్ మనకి బాగానే అనిపిస్తుంది. బ్రో కొద్దిగా డిసప్పాయింట్ చేసినా కూడా ఇప్పుడు మనకి హరిహర వీరమల్లు కంబ్యాక్ ఇచ్చేస్తుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ టైం ఎప్పుడో రావాల్సిన ఫిలిం కానీ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ వచ్చారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్ ఇండియా ఫిలిమ్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి కాబట్టి యూనిక్గా ఉండాలి కాబట్టి
పౌరాణికం హిస్టరీ ఫిలిం అంటే కొంతమంది ఓకే ఓకే అనుకుంటూ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్గా ఉండాలంటే కొన్ని యాక్షన్ కానీ ఆ విజువల్స్ కానీ కొద్దిగా యూనిక్ తీసుకురావాలి. కాబట్టి హరిహర వీరమల్లులో దాన్నైతే తీసుకొచ్చినట్టే కనిపిస్తుంది. సో ఇంకా ఫిలిం చూడాలి. సో ఇంకా 24th రిలీజ్ ట్రైలర్ కూడా ఉండబోతుందా లేదా అనేది అయితే డౌట్, కానీ ఈ ట్రైలర్ అయితే మనకు బ్రహ్మాండంగా ఉంది. సో ఇక్కడ బాబీ డియోల్ గారు కూడా ఉన్నారు. వాళ్ళ రోల్ కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ అయితే అయ్యాయి అని అయితే రిపోర్ట్స్ వస్తుంది. వాళ్ళ రోల్ గురించి కూడా చూద్దాం ఎట్లా ఉండబోతుందో. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారికి సో ఇది ఒక హ్యూజ్ ఫిలిం అవ్వబోతుంది అనిపిస్తుంది. సో చూద్దాం 24th ఎట్లా ఉండబోతుందో చూసి చెప్పుదాం. సో ఇంకా అది ట్రైలర్ అయితే బ్రహ్మాండంగా ఉంది, నాకైతే నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది గాయస్, కామెంట్ చేయండి. సో ఇంకా నా ఫర్దర్ వీడియోస్ వస్తుంటాయి, దానికైతే క్యాచ్అప్ కూడా వస్తుంది గాయస్. సో మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.